జ్వరం వచ్చినోడు తిన్నట్టు రోజు ఇడ్లీ ఎవడు తింటాడు పాపం. మా అక్క రోజు ఈ సపటి ఇడ్లీ తిని తిని ఇసుకొచ్చుంటారు. ఏదో ఒకటి చేద్దామా అంటే కర్రీ కాంబినేషన్ కావాలి. ఏదన్నా ఏమన్నా చెప్పండి అబ్బా, ఏదో ట్రై చేద్దాం. పొద్దున్న నాకు పొద్దున్నే చెప్పిన పని పాలు కాబట్టి సేవర్ అతడు తోడు పెట్టకుండా పడుకుందంట, అది పేరుకోలేదు. పొద్దున్నే మా అమ్మ వేసిందంట, నాకు తెలియక నేను మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఎగిరిపోయినాయి. అతకి మా నాన్నకి మజ్జిగ లేకపోతే ఇంక అసలు ఆ రోజు గడవదు. 3 పూట్ల మజ్జిగ తాగుతుంది. లీటర్ పాలు ఊరకు వద్దాగపోయినాయి అని చెప్పి మా అమ్మ మా నాన్న ఇద్దరు తిట్టారు. మజ్జిగ లేవని మా నాన్న డబల్ తిట్టాడు. అమ్మ పొద్దున్న నేను ఇద్దరు లేవగానే పనికి వెళ్ళాలి కాబట్టి అన్నం వండింది, కూర చేయాలి. దోసకాయ పచ్చడి చేయమని చెప్పి వెళ్ళింది. 4 పచ్చిమిరకాయలు 2 టమాటాలు కూడా వేయించి పెట్టేసింది. ఆఖరికి వేరుశనగ పప్పు కూడా వేయించింది. నాకు మిగిలిన పని ఏంటంటే దోసకాయ కోసి పచ్చడి చేయడమే. ఇక నేను చేసిన పచ్చడి ఈ రోజు బాగా కుదిరింది. పైగా మజ్జిగ కూడా లేవు కాబట్టి పచ్చడి ఖాళీ అయిపోయింది. ఈ రోజు నేను నూరిన దోసకాయ పచ్చడి అటు ఇటు కొంచెం అయినా సరే మా నాన్న, మా తాత, మా అమ్మ ముగ్గురు అంటే మజ్జిగ లేవు కదా, మజ్జిగ లేక కూర సరిగా లేకపోతే ఇంక అంతే. మా అక్కకు తిండి పెట్టాలి. ఫస్ట్ ఒక గ్లాస్ పాలు తాగిద్ది. ఇటుక ఆర్గానిక్స్ లో నుంచి డ్రై నట్స్ పౌడర్ ఒకటి తీసుకున్నా. వాళ్ళ దగ్గరే ఆర్గానిక్ లడ్డూలు అంటే డ్రై ఫ్రూట్స్, నట్స్ అట్లాంటివన్నీ తీసుకున్నా. అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తో చేస్తారు. టేస్ట్ చాలా బాగుంది. షుగర్ కూడా యాడ్ చేసేది లేదు, డైరెక్ట్ గా ఇవ్వడమే కలిపి. ఇంకా తాగేస్తుంది హ్యాపీగా. మా నాన్న పాలు పెండుకొచ్చి అక్కడ పెట్టి పాలు పోయామియా కేంద్రానికి అని చెప్పాడు. నీ డ్రెస్ లో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా టాప్ మార్చుకోవాలి. లేదంటే బయట మామయ్యలు కనిపించారనుకో డాన్స్ పిల్ల వచ్చింది రే అంటారు, లేదంటే ఎవరమ్మ మీదే అంటారు. ఎవరేమన్నా సరే నవ్వుకుంటా పోవడం. పాలు పోసిచ్చాను మా తాతకి మా అక్కకి. ఇడ్లీ వేసి అందులో కరప్పొడి వేసి అందులో నెయ్యి వేసి ఇచ్చా. చట్నీ చేయలేదు. అక్కకు ఆపరేషన్ చేశారు కదా, మళ్ళీ సింబోసిద్దని చేయాల. మిగతా వాళ్ళకి నొప్పి తినరా చేయొచ్చుగా అంటారేమో. మా తాతకి పెట్టిన ఇడ్లీ నేను తినాలనుకున్నా, కానీ మా తాత వచ్చేదానికి ఆయనకి పెట్టి సరేలే మళ్ళీ అన్న తిన్నామని చెప్పి మళ్ళీ ఇంకొక ఇడ్లీ పాత్ర పెట్టాను. కానీ ఆ ఇడ్లీ సేల్ అవ్వాలి అసలు, అట్టనే ఉన్నాయి. టైం అయింది, బాగా ఆకలేస్తుంది. నాకు ఈ అంట్లు చూస్తే సగం నీరసం వచ్చింది. అవి కడిగేసి నా పళ్ళు కూడా కడుక్కొని ప్లేట్ ఇడ్లీ తిన్నాను. చాలా సప్పగా ఉన్నాయి. అందుకే కనికడ దోసకాయ పచ్చడి వేసుకొని అన్నం పెట్టుకొని తినేసా.